ఆంజనేయుడిది పెద్ద విగ్రహం గ్రామాన్ని అంతా కూడా కాపాడుతున్నట్టుగా ఇలా ఎంట్రన్స్లో ఏనుగులు ఉంది. అలాగే ఇక్కడ చూసారా ఈ దేవాలయంకి వచ్చిన వాళ్ళు ఇలా కోనేరులో కాళ్ళు చేతులు కాడుకొని అలా ఇలా దేవాలయంకి వస్తారు. ఇలాగా దేవాలయంలో ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ కనిపిస్తారు. వచ్చిన భక్తులు భగవంతుని ప్రార్థించుకొని ఇక్కడ కాసేపు కూర్చోవడానికి వీలుగా ఇలా కట్టించినట్టు కూడా ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఒక ఆలయము. ఇలాగ నుయ్యిలు ఉన్నాయి చూసారా. ఒకనొకప్పుడు ఇలాగ పల్లెటూరులో అయితే చాలా దిక్కుల నుయ్యిలే ఉంటుండే. ఆ నూతి నీళ్ళే తాగుతూ ఉండేవారు. ఇప్పుడైతే ఇలా ఈ నూతి నీళ్ళతోటే ఒకప్పుడు అలాగా తాగుతుండేవారు, తాగడం కాట్లకి. ఇప్పుడైతే బోరింగ్లు కుళాయిలు అన్నీ వచ్చేసాయి. కానీ ఇది శివాలయము. ఇది పురాతన శివాలయం అట. ఈ గ్రామంలో ఉన్న పురాతన శివాలయం ఇది. రావి చెట్టుని భగవంతుడిగా పూజ చేయడం మనందరికీ తెలిసింది. పురాతన శివాలయం చూద్దాము. తులసి కోట, పురాతన శివాలయము. అందుకని నంది విగ్రహం నంది దగ్గర ఇది ఈ పురాతన దేవాలయము. ఈ గ్రామంలో బురిడి కంచరం అనే ఈ గ్రామంలో అనేకమంది దేవాలయాలు, అనేక కుల మత జాతులకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. ఈ గ్రామం కూడా చాలా పెద్దగానే ఉంది. అందరూ కూడా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నట్టు కూడా కనిపిస్తున్నారు. ఇది ఒక వీధి. ఇలా వెళ్దాము. ఇప్పుడు కార్లన్నీ కూడా వచ్చేసాయి. ఇక్కడ పల్లెటూరులో కూడా చాలా మోడర్న్గా ఉంటున్నారు. ఇలా
ఈ గ్రామంలోని ఇది ఏంటో ఇక్కడ బాబు ఏంటమ్మా ఇది ఫ్లోర్ మిల్లా ఏంటంటే ఆడతారు ఇక్కడ పిండ్లు కడిపి అన్నీ మొత్తం ఈ చుట్టుపక్కల అన్నీ మీ దగ్గరికి ఎక్కడికే వస్తారా? ఓకే సరే బాబు, థ్యాంక్ యూ నమస్తే. ఇదొక వీధి లాగా ఇక్కడ పల్లెటూరులోని ఇంచుమించు ఒక్కొక్క వీధిలో ఆ వీధికి సంబంధించిన క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటుంటారు పల్లెటూరులో. పట్టణాల్లో అయితే అలా ఏముండదు, అందరూ ఉంటారు. కానీ ఇలా అనమాట. ఇది పేరు చెప్పను, ఇదొక వీధి అనమాట. ఇలాగా ఈ వీధి అంతా కూడా ఎలా ఉంది. హాయ్ అమ్మా. ఇలా ఉంది వీధంతా. సాయిబాబా గుడి వీధట, చూద్దాము అలా వెళ్ళి. ఇలా ఈ దారికి వెళ్ళే దారిలో ఇలాగ వీళ్ళంతా అక్కడ కూర్చున్నారు. ఇలా మంచి పీట వేస్తుంది. ఇప్పుడు అలా ఆలయంకి వెళ్దాము. సాయిబాబా ఆలయంకి. ఇది సాయిబాబా టెంపుల్. ఇదొక వీధి, చాలా పెద్ద ఊరికి. ఇదొక వీధి, ఇది ఒక కిరాణా షాప్ లాగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మధ్యాహ్నం కావడం వల్ల భోజనాలకు టైంలో రెస్ట్ తీసుకున్నారు. ఇదొక వీధి. ఇలా ఇక ఇక్కడలాగా భోజనం చేసి ఖాళీగా కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నారు వీళ్ళందరూ కూడా. ఇదొక వీధి. ఇదొక వీధి ఇలాగా వీధిలో అందరూ కూడా ఇలా ఇంట్లో ఉన్నారు. ఖాళీ సమయంలో టీవీ కదా, అలా ఇంట్లో టీవీ అలా చూస్తున్నారు. హాయ్ అమ్మా. హాయ్ బాబు. బాబా పాప? ఓకే, వెరీ గుడ్. సరేనా. ఇలా ఇదొక వీధి. హాయ్ అమ్మా. ఇలా ఇదొక వీధి. హాయ్. ఇదేనమ్మా మీ ఇల్లు? ఓకే. జోగమ్మ నిలయం అని ఉంది. పేరంటాలా? ఓకే. ఇక ఇలా వెళ్తే అలా ఇంకొక వీధి ఉంది. ఇలా ఈ ఊరి ఎంట్రన్స్లో నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ వెనక ఈశ్వరుడి గుడి ఉంది. ఆ ఈశ్వరుడి గుడి పక్కన ఇక్కడ ఆటో స్టాండ్ కొత్తగా తయారు చేస్తున్నారు. ఇలా ఊర్లోకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఈ ఊర్లో ఇల్లులు. అలా వెళ్తే ఆ ఊరు వస్తుంది. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే, మరి నేను చెయ్యాలనుకుంటే నా వీడియోస్ అన్నీ చూసి మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయిన వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే అన్ని వీడియోలు మీరు చూసేయండి. మాషేరు నమస్తే అండి. శుభోదయం అండి. మీ పేరండి? నా పేరు మెంట తౌడమ్మ. ఇక్కడ ఈ గ్రామం అంతా కూడా నేను ఈరోజు వీడియో తీశాను. మీ ఊర్లో చాలా గుడులు ఉన్నాయని చెప్పి. మీ ఊరు చాలా బాగుందండి. మీ ఊర్లో ప్రజలందరూ కూడా చాలా కలిసికట్టుగా ఉన్నట్టు నాకు అనిపించింది. మరి మీ ఊరు ఎలా ఉంటుంది, మీ ఊర్లో ప్రజలు ఎలా ఉంటారు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా? అలాగే వచ్చేటప్పుడు ఊర్లోకి వచ్చే ఎంట్రన్స్లో కొత్తగా కట్టారట గుడి, ఆంజనేయ స్వామి గుడి. చాలా మందిని అయితే ఇంకెవరన్నా చెప్తారంటే అందరూ మీ పేరు చెప్పారు. మేషేర్ చెప్తారండి, ఊరు గురించి కానీ గుడి గురించి కానీ ఏదైనా సరే వినండి చెప్తారని చెప్పారు. అందుకని మీ దగ్గరికి వచ్చానండి. చెప్పండి మేషేరు, మీకు తెలిసిందే. మంచి మా గ్రామం గురించి ఇంత ఆసక్తికరమైనటువంటి విషయాలు మీరు అందులో ఇమిడిపోతున్నందుకు ముందుగా కృతజ్ఞతలు. మాది స్వగ్రామం పురుడి కంచం. మా గ్రామం పుందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మారుమూల ఒక కుగ్రామం. అది ఒకప్పుడు
ఇప్పుడు అన్ని విషయాల్లో ముందు అడుగు ఉంది, ముందుకు వచ్చిందేమో. అటు టెంపుల్ విషయంలో కాదు, చదువుల విషయంలో కాదు, గ్రామం అంతా ఐకమత్యంతో ఉంటామా. ఆ ఊరు అన్ని కులాల సమ్మిళితం, అన్ని మతాల సామస్యాలు, అన్ని కులాల సమ్మిళితమైనటువంటి మా గ్రామము ఇంచుమించు 800 గడప ఉంటుంది. 4000 జనాభా దాటి ఉంటుంది మా గ్రామంలో ఉన్నారు. అది మా గ్రామం తరక. చాలా సంతోషం అండి మాస్టారు. మరొక విషయం చెప్తాను, చెప్పండి. మా ఊరికి చుట్టూ ఒక పక్క ఉత్తరాన్నే కొండలు అమ్మ, మళ్ళీ తూర్పుని కొండలు, దక్షిణాన్ని ఒక పడవలకే లేవు, కానీ అన్ని వాతావరణంలో ఉన్నటువంటి మా ఊరు ఎక్కువగా వ్యవసాయక గ్రామం, చూసానండి, రైతులకు ఉన్నటువంటి గ్రామం. అటువంటి రైతుల గ్రామంలో ఆ రోజుల్లో పెద్దగా చదువులు లేదు. నాకు గుర్తొచ్చిన తర్వాత మా ఊర్లో మొట్టమొదట కంచరాపు బారికవాడని హరిజన ఉపాధ్యాయుడు నాకు గుర్తు మొట్టమొదట. ఆ తర్వాత బ్రాహ్మణుల్లో ముల్లపూడి లక్ష్మణరావు కానీ, ముల్లపూడి రాజారావు కానీ, ముల్లపూడి బుచ్చిబాబు కానీ, ముల్లపూడి రమేష్ బాబు కానీ, వాళ్ళు బ్రాహ్మణులు. ఆ తర్వాత 15లో అధికారులు సూర్యమేష్ కానీ, అధికారులు అప్పన కానీ, అధికారులు రామ వాళ్ళు ఉండేవారు. ఆ తర్వాత కాపుల్లో మరి పైలు సత్యమేస్తారు, తర్వాత సన్యాసి నాయుడు, లంకప్పారావు వాళ్ళు ఉండేవారు. తర్వాత మా కులంలో మరి నేను ఒక్కడనే అమ్మ, ఇప్పటికీ అప్పటికీ నాటికి ఉపాధ్యాయ వృత్తిలో రావడం అది నేను అదృష్టంగా గర్వంగా చాలా సంతోషం అండి. మా కులంలో ఇప్పుడు మా కులంలో 50 మంది ఉద్యోగస్తులు. చాలా అందులో అన్ని ఉద్యోగులు ఉన్నారు. కుగ్రామైన అంతటి విద్యావేత్తలు తయారైనటువంటి గ్రామం మా ఊరు. అది ఒక అదృష్టంగా మేము భావిస్తాం. చాలా సంతోషం అండి. నేను నిన్న చూశాను ఆ పచ్చని పొలాలతోటి, ఆ చుట్టూ ప్రకృతి అందాలతోటి శ్రీకాకుళం అనేది నాకు ఏమి సంబంధం లేని, అంటే సంబంధం లేనంటే నాకు శ్రీకాకుళంలో ఎవరు లేరు, స్నేహితులు కానీ చుట్టాలు కానీ ఎవరు లేరు. నిన్న చూశాను, వచ్చాను. నిజంగా నాకు అదృష్టం కలిగిందేమో అనిపించింది నాకు. ఆ ప్రాంతం అంతా చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువగా దైవభక్తి ఉండడం అందరిలో కూడా నేను చూశాను. అలాగే ఎంట్రన్స్లో గుడి ఉంది కదండి, ఆంజనేయ స్వామి కోవిల్, ఆ టెంపుల్ అది ఏంటి, దాని గురించి ఏమైనా చెప్తారా? ఆంజనేయ స్వామి టెంపుల్ చెప్పే ముందు మా ఆధ్యాత్మిక చెప్పడానికి మా గ్రామంకి అసిరితల్లి అని గ్రామ దేవత ఉంది. ఆ గ్రామ దేవత పునాది మాకు. ఆ తర్వాత రామ మందిరం ఉంది. ఆ తర్వాత శ్రీ రామలింగేశ్వర టెంపుల్ ఉంది దేవాలయం. ఆ తర్వాత శ్రీ సాయిబాబా టెంపుల్ కట్టారు. ఆ తర్వాత ఈ టెంపుల్ అన్నిటితో అంటే ఇప్పుడు మా గ్రామంలో కొన్ని లక్షల వెచ్చించి శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ కట్టారమ్మ. ఆ అభయాంజనేయ స్వామి టెంపుల్ కూడా నా వంతు కూడా విరాళం ఇచ్చాను దాతగా. ఆ టెంపుల్ కట్టడానికి కారణం ఏంటంటమ్మా, మా చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళైనా రెడీ మీ గ్రామానికి, మీ గ్రామం మీద అందరూ దృష్టి పెడిపోద్ది. చుట్టుపక్కల గ్రామాల కంటే మీ గ్రామంలో అందరూ విద్యావేత్తలు, అందరూ డబ్బున్న వాళ్ళు, అందరూ అన్ని అధికారులు మీకు వస్తాయి అని ఒక ఇది ఉంది. కాబట్టి దీనికి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ కడితే మీకు ఆ దిష్టి పోద్దనే నానుడు వలన ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టడానికి పెద్దలు నిర్ణయించారు. దగ్గర 6 లక్షల నుంచి 10 లక్షలు వెచ్చించి ఆ టెంపుల్ ఇంచుమించు 2.5 సంవత్సరాలు కట్టారమ్మా. ఆ టెంపుల్ మన బ్రహ్మాండమైనటువంటి జరిపించారు ప్రారంభము కూడా. ఆ టెంపుల్కి ఎట్టితే ఒక పూజారిని పెట్టారు. అయితే ఆ పూజారి ఎట్టితే తెల్లవారి 5 గంటల నుంచి 8 గంటల వరకే ఉంటారమ్మా. అందుకు మీకు అందుబాటులో లేకపోవచ్చు. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటారు. ఈ మధ్యకాలంలో అతను వ్యాపకాలు అతను చేసుకుంటారు. అందుకు చూశాను. ఈవేళ మా గ్రామానికి, మా శ్రీకాకుళం జిల్లాలో మడపాములో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అంత ఎత్తు అన్ని లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకెక్కడ లేదు అనేది నానుడు వచ్చింది. ఆ దేవాలయం అభయాంజనేయ స్వామి దేవాలయం వల్లే మాకు పేరు ప్రఖ్యాతి వచ్చే ప్రతి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ కూడా రావడం ఇదంతా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. ఆ దేవుడు కూడా అందరికీ అభయాంజనేయ స్వామి ఇస్తాడు. అందులో ఇప్పుడు మనకి ఇప్పుడు యూత్ కూడా అవన్నిటినీ ఇచ్చేసి ఆంజనేయ స్వామి, స్వామి అయ్యప్ప, దుర్గా ఈ 3 ఇప్పుడు కొన్ని 100 మంది ఇప్పుడు తయారైపోయి ఉన్నారంటే చూసానండి. టెంపుల్ తరక విశిష్టత గొప్పతనమైన నేను అనుకుంటున్నాను. నా అవగాహన చూశాను నిన్న. ఆ టెంపుల్కి అంత ప్రత్యేకత రావడానికి నేను గమనించింది ఏంటంటే, ఊరికి ఎంట్రన్స్లో ఉందండి, ఆ గుడి ముందే పెద్ద చెరువు ఒకటి ఉంది. దాన్ని చక్కగా నీరుతో కలకల్లాడుతూ చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఆ గుడికి ఆ చెరువు ఒకటి మంచి ప్రకృతి సోయగాన్ని అందించింది. అలాగే ఆ హనుమంతుడు కూడా ఎలా కనిపించాడంటే, నాకు ఈ ఊరు మొత్తానికి నేను కాపాడుతున్నాను,
ఇదిగో ఈ అభయాస్తం ఈ ఊరు మొత్తానికి ఉంది అన్నట్టుగా నాకు కనబడిందండి. చాలా అంటే చాలా నాకు సంతోషం అనిపించింది. ఆ కట్టడం ఆ ఊరి వైపు ఇలాగ దీవిస్తున్నట్టుగా, ఊరు ప్రజలందరినీ కూడా దీవిస్తున్నట్టుగా ఉండడం చూసాను. బహుశా అది కూడా మీరు చెప్పిన ఆ గొప్పతనాల్లో ఈ ఈ కారణం కూడా ఒకటై ఉంటుంది. చాలా సంతోషాన్ని వేశారు. చాలా విషయాలు చెప్పారు ఊరి గురించి, అలాగే దేవాలయం గురించి. మీలాంటి పెద్దల్ని, మీ ఊరిని, మీ గ్రామంలో ఉన్న ఆ దేవాలయాన్ని చూడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ధన్యవాదాలండి మేషారు. ధన్యవాదాలు.